లీడర్ల ముచ్చట్లు షెట్ల మీద ఈస్తర్లు గుట్టినట్టే ఉంటాయి అని అనుకుంటుంటారు చాలా మంది. ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తుంటారు, తిమ్మిని బమ్మిని చేస్తుంటారు అని అనుకుంటుంటారు. అయితే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునే లీడర్లు కూడా కొంతమంది ఉన్నారు. తప్పైతే మాఫ్ చేయమని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక చూడుర్రి మీరే. చూడర్రి, ఆఫీసర్ల తరపుకి వెళ్ళి నేను మాఫీ చేయమని అడుగుతున్నా. మీ సమస్య వెంటనే పరిష్కారం అయ్యేటట్టు చూస్తా అన్నట్టు ఓ సామాన్యునికి ఎమ్మటే సమాధానం ఇచ్చిండు ఏపీ మంత్రి లోకేష్ సారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ప్రజా దర్బారు పెట్టి పబ్లిక్ ఆపది సాపతి కష్టాలు తెలుసుకుంటున్నారు కదా. గట్లనే ఇండ్ల నడమ గలీజుగా మోరి నీళ్లు జమ అవుతున్నాయి, పరిష్కారం చేయమని అడిగినరాట. చేస్తామన్నారట ఆఫీసర్లు. అయితే చేయకుండానే చేసినట్టు సమస్య పరిష్కారం అయినట్టు మెసేజ్ పంపిన గా ముచ్చటనే మంత్రి లోకేష్ సార్కు ఒక ఆయన ఇంటర్నెట్ గుట్లే మొదలవు చేసిండు. గిట్ల సమస్య పరిష్కారం చేయకుండానే చేసినామని మెసేజ్ పంపించిండ్రు సారు అని అడిగిండట. దానికి సారు అన్నిటికంటే ముందుగాల ఆఫీసర్ల తరపుకెళ్ళి క్షమాపణలు చెప్పి మీ సమస్యను పరిష్కారం చేస్తామన్నట్టు హామీ ఇచ్చిండు. ఇక మాఫీ చేయమని అడిగి మరీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినందుకు మంత్రి సారును మస్తు మంది మెచ్చుకుంటారు. ఇప్పుడు ఆఫీసర్లు తప్పు చేస్తే మంత్రిగా తాను బాధ్యత తీసుకున్నాడు అట్లుండాలి అంటున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇది వరకు మడకశిరల సీఎం సారు పింఛన్లు పంచనీకి పోయినప్పుడు ఎర్రజెండా పార్టీ వాళ్ళను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు కూడా కామ్రేడ్లకు క్షమాపణలు చెప్పిండు. ఇంకోసారి అట్ట కాకుండా చూసుకుంటామన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇవే కాదు, ఇంటర్నెట్ లో సారుకు ఎవళ్ళు ఏ ఆపతున్నదని చెప్పుకున్నా ఎమ్మటే నేనున్నా అని భరోసా ఇస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. లీడర్లు అంటే తప్పు చేసినా ఒప్పే అన్నట్టు మాట్లాడుతుంటారు, లేకపోతే అడిగినప్పుడు ఏదో మాట మళ్ళేస్తుంటారు అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఇప్పటి లీడర్లు అట్లా కాదన్నట్టే చేస్తున్నాడు లోకేష్ సారు. అందుకే అందరూ మెచ్చుకుంటారు.